ఏం సిద్ధప్ప, ఎలా ఉన్నావు? ఖలీల్ భాయ్, కొంచెం అటం జరుగు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడికి? ఆ మిలిటరీ వాడి దగ్గరకా? ఈ బిడ్డనిచ్చేయటానికా? మరి ₹1,00,00,000? ఖలీల్, ఇదంతా నీకు. శివనే, ఏంటి ఖలీల్తో నన్ను చూసి షాక్ అయ్యావా? శివ, నువ్వు మన శత్రువుతో చేతులు కలిపి. అబే చూప్, ఇంకా మరెక్కడబే? ఎప్పుడైతే ఈ శంప మీద నీ చెయ్యి పడిందో అప్పుడే ఈ అన్నదమ్ముల బంధం తెగిపోయింది. శివ, ఏంటి సడన్ గా నువ్వు బుద్ధుల్లాగా మారిపోతే నేను మారిపోవాలా? ఈ బుట్టోడు విలువ ₹1,00,00,000, మర్యాదకిచ్చేయి. ఇవ్వను, నా ప్రాణం పోయినా ఇవ్వను. ₹1,00,00,000 కంటే నీ ప్రాణం ఎక్కువేమీ కాదు. శివ, మాటలతో టైం వేస్ట్ ఎందుకు? ఏసేయ్! చూస్తావేంటి శివ? ఏసేయ్! నువ్వే మోహన్ సాబ్, ఇదిగోండి మీ బాబు. సిద్ధప్ప, చాలా థ్యాంక్స్. వద్దు సార్, మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు. మీరు చేసిన సహాయం కంటే ఇప్పుడు నేను చేసింది ఎక్కువేమీ కాదు. వెళ్ళండి బాబు, జాగ్రత్త. అలాగే.
వచ్చావా? ఇందాకటి నుంచి ఎదురు చూడలేక చేస్తున్నాను. నాకు నిద్ర వస్తుంది. వండినవన్నీ అక్కడున్నాయి, పెట్టుకుని తిను. కావేరి, ఇవిగో ఏంటివి? మల్లెపూలు నీకోసమే తెచ్చాను, పెట్టుకో. అందంగా ఉంటావు. చూడు, నీకు ముందే చెప్పాను నాకు ఇలాంటివన్నీ నచ్చవని. ఏ ఆడదానికైనా ముందు నచ్చదు, అలవాటైపోతే అన్నీ బాగుంటాయి. దగ్గరికి వస్తే చంపేస్తాను. నీకు నా సంగతి తెలీదు. తెలుసు, నీ గురించి నాకు మొత్తం తెలుసు. వద్దు, చెప్పేది విను. ఇవాళ ఆగే ప్రసక్తే లేదు. కావేరి, కాదనకు. ఈ మల్లెపూలు పెట్టుకుని ఒక్కసారి, ఒకే ఒక్కసారి వదులు. వదల. రేయ్, నీ ఇంట్లో ఉంటున్నాను కదా అని వేషాలిస్తే నరుకుతాను. దిక్కులేని ఆడది కదా, ఇదే చేస్తుంది అనుకుంటున్నావేమో. ఆ శృతి దగ్గర నేను నోరు విప్పానంటే స్టోర్స్ లో దొంగతనం కేసు బయటికి వస్తుంది. నీ బతుకు కుక్క బతుకవుతుంది. సారీ కావేరి, తప్పైపోయింది. అది అలా ఉండు. రేయ్, నా వెనక ఎవరూ లేరనుకుంటున్నావేమో. ఒక్క క్షణం జరిగిందంతా మర్చిపోయి నేనొక ఫోన్ కొట్టానంటే మా ఆయన మిలిటరీ ఎముకలు విరిచేస్తాడు. వెళ్ళు. హాయ్ మోనాలిసా. ఏంటి ఒక్కదానివే కూర్చొని పాపం కష్టపడి పనిచేస్తున్నట్టున్నావు? మే ఐ హెల్ప్ యూ? ఓ, డోంట్ వాంటా? అయితే ఓకే. ఎలా ఉంది నొప్పి? అదే రాదా, నీ కాళ్ళ నొప్పి పూర్తిగా తగ్గిందా, లేకపోతే మొన్నటిలాగా మెత్తగా నా చేతులతో వత్తనా? ఏంటి జవాబు కూడా చెప్పవా? అట్లీస్ట్ నీ చేత్తో ఓ స్ట్రాంగ్ కాఫీ అనే ఇస్తావా? నీ గోల్డెన్ హ్యాండ్స్తో నువ్వు నా చేతికి నా నోటికి కాఫీ అందిస్తుంటే వాహ్, కమ్మగా ఎంజాయ్ చేస్తూ తాగాలనుంది. కాదా, ఇంట్లో ఎవ్వరూ లేరు, ఉన్నది నువ్వు నేను మాత్రమే. ఇంకా ఎందుకు మన ఇద్దరి మధ్య కోల్డ్ వార్? వెన్ యూ వాంట్ టు సే ఎస్, డోంట్ సే నో అన్నారు సైకాలజిస్టులు. నీకు నాకు ఎస్ అనాలనే ఉంది, ఐ నో. బట్ తప్పు ఒప్పు, నీతి నియమం, పాపం పుణ్యం, ఇలాంటి తొక్కలో ఫీలింగ్స్ నేను టోటల్గా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. am I right? ఐ కెన్ అండర్స్టాండ్. మీ ఆయన ఊర్లో ఉండగా ఎలా అని కూడా నువ్వు సందేహిస్తూ ఉండొచ్చు. అందుకే కిషోర్ని ఏదో పని మీద ఢిల్లీకో ముంబైకో పంపించేద్దాం. కిషోర్తో పాటు హారిక కూడా గ్యారెంటీగా వెళ్ళిపోతుంది. దెన్ కాఫీ కప్పుతోనే కాదు, పాల గ్లాస్తో కూడా నువ్వు డైరెక్ట్గా నా రూమ్కే రావచ్చు. ఏంటి ప్లాన్ చేసి కిషోర్ని దూరంగా పంపించేనా? మాట్లాడమేం రాదా? నీ మౌనానికి అర్థం ఏంటి? మౌనం అర్ధాంగీకారం అంటారు, అలా అనుకోనా?
మధు, మౌనంగా ఉండాల్సినప్పుడు మాట్లాడడం ఎంత తప్పో మాట్లాడాల్సినప్పుడు మౌనంగా ఉండడం కూడా అంతే తప్పు. అందుకే ఇప్పటిదాకా మౌనంగా ఉన్నానే కానీ నా మౌనాన్ని అసమర్థతగా చేతకానితనంగా తీసుకుంటే మాత్రం పొడిచి పారేస్తాను. కూల్ బేబీ. కూరలు తరిగే ఈ కత్తితో నన్ను మర్డర్ చేస్తావా? టేక్ ఇట్ ఈజీ బేబీ. మధు, ఆడదాని సహనానికి ఓ హద్దు ఉంటుంది. ఒక్కసారి అసహనం మొదలైందంటే ఈ కూరలు తరిగే కత్తి కూడా నా చేతిలో త్రిశూలం అవుతుంది. నీలాంటి నీచుడి కంఠాన్ని. అరే కిషోర్, కూల్ డౌన్ బేబీ. నిజంగానే నన్ను మర్డర్ చేసేద్దామనే? నేను అంత ఈజీగా చావను. నీ అందాన్ని అనుభవించేదాకా, నా పంతాన్ని నెగ్గించుకునేదాకా, మన పందెంలో గెలిచేదాకా నో వే. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ చేతి పట్టును చూసావు కదా, ఉడుంపట్టు, స్టీల్ హ్యాండ్. నేను తలుచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను నలిపేయగలను. బట్ నాకు కావాల్సింది యుద్ధం కాదు, సంధి. నేను కోరిన ఆనందాన్ని నీకు నువ్వుగా ఇవ్వాలి. ఇప్పుడు వదిలేశాను, బట్ నా దారికి రాకపోతే చెప్పానుగా, సంధికైనా యుద్ధానికైనా దేనికైనా రెడీ. మైండ్ డేట్. హాయ్ సంతోష్, రా 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 రా. ఇట్లా ఆలు పోసుకున్నావా? పాలు తాగావా? సంధ్య, నువ్వు చూస్తూ ఉండు, వీడితో వీళ్ళ నాన్నకి ఎలా బుద్ధి చెప్పిస్తాను. రాశ్రుతి, బాబుని ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసి పలకరించి పోదామని. బాబుకేం కాలేదు కదా? అయితే నీకు హ్యాపీనే కదా? చూడండి సార్, నేనేమనుకుంటున్నాను అనేది ముఖ్యం కాదు, మీరేమనుకుంటున్నారు అనేది అంతకన్నా ముఖ్యం కాదు. మా బాస్ గారి కొడుకు బాగున్నాడా లేదా, సేఫ్గా ఉన్నాడా లేదా, అది ముఖ్యం. సింగపూర్ నుంచి వచ్చాక మా బాస్ అడిగితే చెప్పాలి కదా. మీ శృతి చాలా తెలివి మీరిపోయావు, గొప్పగా మాట్లాడుతున్నావు. నేర్చుకోవాలి కదా సార్. హై సొసైటీలో తిరిగేటప్పుడు, హై లెవెల్ని మెయింటైన్ చేసేటప్పుడు. విన్నావా సంధ్య? హై సొసైటీ, హై లెవెల్. ఈ డబుల్ గేమ్ ఇంకా ఎన్నాళ్ళు శృతి? ఎన్నాళ్ళంటే ఏం చెప్పను సార్, ఆట మొదలు పెట్టాక క్లైమాక్స్ వచ్చేదాకా ఆడక తప్పదు కదా. ఈ ఆటలో నువ్వు గెలుస్తావని అనుకుంటున్నావా? గెలుస్తాననే కాదక్క, ఆల్రెడీ గెలిచేశానని అందరూ చెప్పుకుంటున్నారు. గెలుపా? ఇది ఓ గెలుపేనా శృతి? వద్దక్క ప్లీజ్, వచ్చేదారే కదా అని చూసిపోదామని వచ్చాను, వాదించాలని రాలేదు. ఏమండి జూనియర్ బాస్ గారు, ప్రాబ్లం ఏమీ లేదు కదా? ఎందుకు లేదు? ఆ ప్రాబ్లం వాణ్ణి ఎత్తుకొని నిలబడింది. తెలుసు సార్, అందరికీ ప్రాబ్లం నేనే అని తెలుసు. బట్ అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నేనేం గాడ్ మదర్ని కాదు కదా. ఆడపిల్లని, ఓ మామూలు ఆడపిల్లని. నిన్ను ఆడపిల్ల అనుకుంటే ఆడజాతి మొత్తం సిగ్గుతో తలదించుకుంటుంది. నువ్వు వాడిన డ్రామా తెలిస్తే సింగపూర్ నుంచి రాగానే వాడు. మోహన్ ప్లీజ్ వద్దు. పలకరించిపోవాలని వచ్చిన పిల్లతో పరుషంగా మాట్లాడడం పద్ధతి కాదు. తను తప్పే చేస్తుందో ఒప్పే చేస్తుందో తెలిసే చేస్తుంది. ఆ మాట తనే ఒప్పుకుంది.
మరెందుకు అనవసరపు వాదనలు? వద్దు. శృతి, కాఫీ తెస్తానుండు. వద్దక్క, వద్దు. పలకరించి పోవాలని వచ్చిన పిల్లతో పౌరుషంగా మాట్లాడడం పద్ధతి కాదు. గ్రేట్, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అక్క. బాబుని తీసుకో. శృతి, చాలా రోజుల తర్వాత వచ్చావు. కనీసం కప్పు కాఫీ అయినా. ఇప్పుడు వద్దక్క, ఏదో ఒక రోజు తప్పకుండా వస్తాను. ఇలా పలకరించి పోవటానికి కాదు, నీ చేతి కాఫీ తాగడానికి, తాగినంతసేపు కబుర్లు చెప్పుకోవటానికి. కబుర్లు ఒక్క వేటితో మేకతల నరికేశాక కసాయివాడు కూడా ఇలాంటి కబుర్లే చెప్తాడు. మేక మేక నొప్పిగా ఉందా, బాధగా ఉందా, మంట పుడుతుందా అని. మోహన్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. వెళ్ళొస్తానక్క. చూసావా ఎలాంటి డ్రామాలు ఆడుతుందో? తన గురించి ఊరంతా తెలిసిపోయి కూడా ఛ! అందరికీ తెలిసిపోయినా తెలియాల్సిన మనిషికి ఇంకా తెలియడం లేదు. తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది సంధ్య. 4 రోజుల్లో దిగుతాడు కదా సింగపూర్ నుంచి. తను నెత్తికెక్కించుకుంది దేవతనో దెయ్యాన్నో బాగా తెలుస్తుంది. మీతో కొంచెం మాట్లాడాలి. ఆగరాదా, ఈ ఫైల్ మీద సంతకం పెట్టేసి. పెట్టేశాక కాదు, ఇప్పుడే. నన్ను గెటౌట్ అన్న మా మావయ్యకి, నన్ను కాదనుకున్న ఆయనకి నేను నా కాళ్ల మీద నిలబడి లక్షలు సంపాదించి అప్పుడు చెప్తాను ఈ కావేరి అంటే ఏంటో.